హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్ అవ్వడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. కానీ కేవలం తన కామెడీ టైమింగ్స్‌తో, నేచురల్ యాక్టింగ్‌తో స్టార్ హీరోల రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు మన నవీన్ పాలిశెట్టి. పైకి ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నవీన్ లైఫ్‌లో కన్నీళ్లు పెట్టించే కష్టాలున్నాయి. ఒక ఎన్‌ఐటీ ఇంజినీర్ లండన్‌లో లక్షల జీతం వదిలేసి ఇండియాకి వచ్చి ఏకంగా 1500 ఆడిషన్స్‌లో రిజెక్ట్ అయ్యాడని మీకు తెలుసా? రీసెంట్‌గా జరిగిన యాక్సిడెంట్ వల్ల నవీన్ కెరీర్ ముగిసిపోతుందా అని అందరూ భయపడ్డారు. అసలు నవీన్ ఎక్కడివాడు? ఆయన ఫ్యామిలీ ఎవరు? ఈ రోజు వీడియోలో నవీన్ పాలిశెట్టి ఇన్‌స్పైరింగ్ జర్నీని పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నవీన్ పాలిశెట్టి 1989 డిసెంబర్ 26న హైదరాబాద్‌లో జన్మించారు. వీళ్ళది పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్నగారు ఫార్మా బిజినెస్ చేస్తారు. అమ్మగారు బ్యాంక్ ఎంప్లాయ్. నవీన్‌కి ఒక అన్నయ్య, అక్క ఉన్నారు. వాళ్ళిద్దరూ ట్విన్స్. ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారు. నవీన్ చిన్నప్పటి నుండి చదువులో టాపర్. ఎంత టాపర్ అంటే ఏకంగా ఎన్ఐటి భోపాల్‌లో సివిల్ ఇంజినీర్ సీట్ కొట్టాడు. ఇంట్లో వాళ్ళందరూ మా వాడు లైఫ్‌లో సెటిల్ అయిపోయాడు అని సంబరపడ్డారు. కాలేజీ తర్వాత పూణేలో జాబ్ వచ్చింది. ఆ తర్వాత ఏకంగా లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా భారీ ప్యాకేజీతో జాబ్ వచ్చింది. లైఫ్ స్మూత్‌గా వెళ్తుంది. కానీ నవీన్ మనసులో మాత్రం ఏదో దిగులు అలాగే ఉండిపోయింది. లండన్‌లో జాబ్ చేస్తున్న నవీన్‌కి నటన మీద ఉన్న పిచ్చి తగ్గలేదు. ఆఫీస్‌లో ఉన్న మనసు సినిమాల మీదే ఉండేది. ఇక లాభం లేదని ఒక సాహసం చేశాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఆ లక్షల జీతం వచ్చే జాబ్‌కి రిజైన్ చేసి లండన్ నుంచి సీక్రెట్‌గా ఇండియాకి వచ్చేశాడు. ముంబైలో ఒక చిన్న గది అద్దెకు తీసుకొని ఎవరికీ తెలియకుండా స్ట్రగుల్ అవ్వడం మొదలుపెట్టాడు. డబ్బులు లేక హోస్టింగ్ చేశాడు. సేల్స్ బాయ్‌గా పనిచేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1500 ఆడిషన్స్‌కి వెళ్తే దాదాపు అన్నిట్లోనూ నువ్వు పనికిరావు అని రిజెక్ట్ చేశారు. కొన్నిసార్లు తినడానికి తిండి కూడా ఉండేది కాదు. అప్పుడు నవీన్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ జాబ్ చేసుకోవాలా అని భయపడ్డాడు. అప్పుడే నవీన్‌కి యూట్యూబ్ దేవునిలా కనిపించింది. హిందీలో ఫేమస్ అయిన ఏఐబీ గ్రూప్‌తో కలిసి కొన్ని వీడియోలు చేశాడు. అందులో హానెస్ట్ ఇంజినీరింగ్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వీడియో వైరల్ అయింది. అరే ఎవర్రా ఈ కుర్రాడు మనలానే ఉన్నాడు అని యూత్ అంతా కనెక్ట్ అయ్యారు. తెలుగులో శేఖర్ కమ్ముల గారి 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో చిన్న విలన్ రోల్, మహేష్ బాబు 'వన్ నేనొక్కడి'లో చిన్న పాత్ర చేశాడు. కానీ ఎవరూ పెద్దగా గుర్తించలేరు. కానీ 2019లో నవీన్ టైం మారింది. తనే స్వయంగా స్క్రిప్ట్ రాసుకొని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా చేశాడు. ఆ సినిమా చూసి ఇండస్ట్రీ షాక్ అయింది. డిటెక్టివ్ అంటే ఇలా కూడా ఉంటాడా అని జనాలు ఫిదా అయ్యారు. వెంటనే బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో 'చిచ్చోరే' సినిమాలో యాసిడ్ పాత్ర చేసి నేషనల్ లెవెల్‌లో ఫేమస్ అయ్యాడు. ఇక 2021లో వచ్చిన జాతిరత్నాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జోగిపేట్ శ్రీకాంత్‌గా నవీన్ చేసిన రచ్చకి కరోనా టైంలో కూడా జనాలు థియేటర్‌కి క్యూ కట్టారు. ఆ సినిమాతో నవీన్ పాలిశెట్టి స్టార్ హీరో అయిపోయాడు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఫ్యాన్స్ అయ్యారు. రీసెంట్‌గా అనుష్క శెట్టితో చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పాలిశెట్టి' కూడా సూపర్ హిట్ అయింది. అన్నీ బాగున్నాయనుకున్న టైంలో 2024లో నవీన్‌కి అమెరికాలో ఒక ఘోరమైన బైక్ యాక్సిడెంట్ అయింది. చేతికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. చాలా నెలలు బెడ్ మీదే ఉండాల్సొచ్చింది. ఆ టైంలో చాలా డిప్రెషన్‌కి గురయ్యానని నవీన్ స్వయంగా చెప్పాడు. చేతిని కదిలించడానికి కూడా కష్టపడ్డానని చెప్పాడు. కానీ తనలోని ఆత్మవిశ్వాసం చావలేదు. మళ్ళీ రికవర్ అయ్యాడు. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు' అనే సినిమాలో మళ్ళీ మనల్ని నవ్వించడానికి వచ్చాడు. ఫ్రెండ్స్, నవీన్ పాలిశెట్టి లైఫ్ మనకు ఒకటే నేర్పిస్తుంది. నీ దగ్గర టాలెంట్ ఉండి కష్టపడే దమ్ముంటే నిన్ను ఆపడం ఎవరి వల్ల కాదు. 1500 రిజెక్షన్స్ దాటుకొని వచ్చిన ఈ జాతిరత్నం మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుందాం. మీకు నవీన్ సినిమాల్లో ఏదిష్టం? చిట్టీనా లేక ఏజెంటా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.